Nizamabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. గుండు గారు గుండు విందు నీ పేరు అరవిందు. అసలు దేనికే నువ్వు నిజామాబాద్ ఎన్నికలలో గెలిచి ఆ నిజామాబాద్ వాళ్ళని ఎన్నికలప్పుడు బాధుడు తప్ప నీతోటి నయా పైసా పని లేదు. నీ అరగుండు అర పైసా లేదు నీ పని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు సభ మొదలు పెట్టక ముందే డి శ్రీనివాస్ గారిని స్మరించుకొని సభ మొదలుపెట్టారు. డి శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి నాయకుడు చేసిండు. ఇవాళ నువ్వు వేసుకున్న అంగిలాగా కూడా డి శ్రీనివాస్ గారు మా హయాంలో ఒక పిసిసి అధ్యక్షుడిగా ఒక మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు పట్టాలు ఎక్కినవు, రోడ్డు ఎక్కినవు. ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే నీకు ఏదో భాష ఏది నీ యాస నీ భాషతోటి మాట్లాడితే ప్రజలు ముగ్ధులైపోయి ఇక మమ్మల్ని తప్పు పడతారన్న పిచ్చి ఆలోచన కాదు. నేను దయచేసి నువ్వు రెండోసారి నిజామాబాద్ ప్రజలు నేను గెలిపించారు. ఏం చేసినావు నిజామాబాద్కి? కేసీఆర్ 10 సంవత్సరాలల్లా దోచుకపోతుంటే మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం సిగ్గు శరము ఆ రోజున్న ఈ పౌరుషం లేదా నీకు? ఆ రోజు నరేంద్ర మోడీ దగ్గరనో అమిత్ షా దగ్గరనో పోయి ఆ జేబు సంస్థలను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించేది ఉంటుంది కదా. ఇంత పౌరుషం ఉన్న మొగోలు అయితే అటు నిజామాబాద్ ప్రజల్ని పట్టించుకోలే, ఇటు తెలంగాణ ప్రజల్ని నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో నీకున్నటువంటి పాత్ర ఏంది? పోనీ ఆ నీళ్లు నిధులు నియామకాల 1600 మంది బలిదానాలని వచ్చిన తెలంగాణను కాపాడే ప్రయత్నం ఏం చేసినావు? ఇప్పుడు నిధులు తెచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నావు? 2 సార్లు గెలిచినావు. రేపు భవిష్యత్తు ఉందన్న నాయకుడు అని నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రజలకు ఏమైనా చేయాలి కదా. ఉట్టిగానే అప్పుడప్పుడు వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి నీ ఆశల ఏదో తిట్టిపోతే నిజామాబాద్ ప్రజలు గమనించాలి. ఇటువంటి దద్దమ్మలను వచ్చేసారి ఎన్నికలలో బొంద పెట్టాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు గెలవాలన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చి ఆడ బలాదూర్ లెక్క తిరుగుతుండు. బలాదూర్ మాటలు మాట్లాడుతుండు. వీళ్ళెవ్వరికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఓట్లు దండుకోవడమే తప్ప వీళ్లకు తెలంగాణ మీద ఈయనకు గాని ఈయన తోటి 2 మంత్రులు కిషన్ రెడ్డికి గాని అక్కడున్న బండి సంజయ్ గారికి గాని వీళ్ళెవ్వరికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు పారాసైట్స్ మాదిరిగా పరాన్న భోజులు బీఆర్ఎస్ పార్టీ తోటి మంతనాలు చేసి 8 సీట్లు గెలిచిరు తప్ప వీళ్ళు ఈ రోజు మళ్ళా వాళ్లకు తిరిగి ఊడిగం చేయనికే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. అరవింద్ ఇప్పటికైనా ఒక కన్స్ట్రక్టివ్ లీడర్ గా ముందుకు పోయి ఈ రాష్ట్రం గురించి నిజామాబాద్ ప్రజల గురించి ఆలోచించు తప్ప నీ భాష యాసతోటి ముఖ్యమంత్రిని తిట్టినంత మాత్రం నువ్వేం హీరో కావు.